అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓవైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారంతో హోరెత్తుతోంది తెలంగాణ పురభేరి. అభ్యర్థుల ఎంపికపై జిల్లా నేతలు కసరత్తు చేస్తుంటే ప్రచారంలో బిజీగా ఉన్నారు రాష్ట్ర స్థాయి నేతలు. అభివృద్ధి సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని ఆశలు పెట్టుకున్నారు కార్ పార్టీ నేతలు. మరోవైపు గ్రామాల్లో ఓ లెక్క, పట్టణ ప్రాంతాల్లో మరో లెక్క అంటోంది కాషాయ దళం. పురపోరుపై ఫుల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇప్పటికే మంత్రులు జిల్లాల బాట పట్టగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా త్వరలో ప్రచార బరిలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. 3న మిర్యాలగూడలో సీఎం రేవంత్ ప్రచార సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనం బాట పట్టారు. మరోవైపు స్థానికంగా ప్రజాదరణ ఉన్నవారికే మున్సిపల్ టికెట్లు ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయింది పీసీసీ. ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా మిగిలిన స్థానాల్లో కూడా గెలుపు గుర్రాలను డిసైడ్ చేసే పనిలో ఉన్నారు సీనియర్ నేతలు. నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పట్టణంలోని 45 డివిజన్లకు పార్టీ అభ్యర్థులను మంత్రి ఖరారు చేశారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పట్టు నిలుపుకున్న కారు పార్టీ అర్బన్ ప్రాంతాల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది ఆ పార్టీ. కొత్త నేతల చేరిక, పాత నేతల ఘర్ వాపసీతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మున్సిపాలిటీల్లో బల ప్రదర్శన చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రభుత్వ వ్యతిరేకతే మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తుందంటున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యలే ఎజెండాగా పనిచేస్తోంది. అలాగే అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, గెలిపించే బాధ్యతను పూర్తిగా స్థానిక నాయకత్వానికే వదిలేస్తున్నట్లు ఇటీవల చిట్చాట్లో వెల్లడించారు కేటీఆర్. ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని, ప్రతి జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించిన బీఆర్ఎస్ నాయకత్వం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీని గెలిపించే బాధ్యతను వారికే అప్పగించింది. ఇక పంచాయతీ ఎన్నికలు ఒక లెక్క, మున్సిపల్ ఎన్నికలు మరో లెక్క అంటోంది బీజేపీ. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే తమకు ఎక్కువగా బలముందని, తమకు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెబుతున్నారు కాషాయ నేతలు. అందుకే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్తోనే తమకు పోటీ అంటున్న బీజేపీ నేతలు ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వారితో 3 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. స్మార్ట్ సిటీలు మొదలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలు ఓటర్లకు చెబుతున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అందుకోసం పార్టీ అగ్రనేతలు అమిత్ షా, నితిన్ నబీన్, నడ్డా టూర్కు కూడా ప్లాన్ చేస్తున్నాయి కమలం పార్టీ వర్గాలు.